హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. అలహాబాద్ శాసనాన్ని వేయించిన సముద్రగుప్తుని అధికారి ఎవరు? ఓకే, ఆన్సర్ తెలిసి నాకు కామెంట్ చేయండి. ఆన్సర్ నేను వీడియో మధ్యలో రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న వచ్చి మన గత వీడియోలోంచి అడిగాను. ఒకవేళ ఎవరైనా సరే గత వీడియో చూడకపోతే మన ఛానల్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సింధు నాగరికత దగ్గర నుండి కూడా అక్కడ మనకు వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఈ అలహాబాద్ శాసనాన్ని సముద్రగుప్తుని అధికారి వేయించాడని చెప్పాను కదా, ఆ శాసనాన్ని అశోకుడు వేయించిన అలహాబాద్ స్తంభ శాసనం పైనే ఈ శాసనం కూడా వేయబడింది. ఓకే, అశోకుడి శాసనం పైన ఈ సముద్రగుప్తుని శాసనం కూడా వేయబడింది. ఓకే, గుప్త సామ్రాజ్యం. రామగుప్తుడు సముద్రగుప్తుని పెద్ద కుమారుడు. ఓకే, సముద్రగుప్తుని పెద్ద కుమారుడు రామగుప్తుడు. ఇతని గురించి తెలుపుతున్న ఆధారాలు విశాఖదత్తుడు రచించిన దేవీ చంద్రగుప్తం, బాణుడు రచించిన హర్షచరిత్ర, అమోఘవర్షుడు రచించిన సాంజాన్ శాసనం. దేవీ చంద్రగుప్తం ప్రకారం ఉజ్జయిని పాలకుడైన శక రాజు 3వ రుద్రసింహుడు రామగుప్తుడిని ఓడించి అతని భార్య ధ్రువాదేవిని బంధించాడు. 2వ చంద్రగుప్తుడు శకులపై దండెత్తి 3వ రుద్రసింహుడిని సంహరించి ధ్రువాదేవిని కాపాడి వివాహం చేసుకున్నట్లు దేవీ చంద్రగుప్తం తెలుపుతోంది. ఓకే, రెండవ చంద్రగుప్తుడు గుప్త రాజులలోనే కాక యావత్ భారతదేశ రాజులలోనే గొప్పవాడు 2వ చంద్రగుప్తుడు. ఇతని బిరుదులు విక్రమాదిత్య, సాకారి, సూరి, సాహసాంక, విక్రమసింహ, సింహచంద్ర, కవి పండిత, కల్పతరువు. ఓకే, ఇంపార్టెంట్. విక్రమాదిత్య, సాకారి, సూరి, సాహసాంక, సింహ విక్రమ, సింహచంద్ర, కవి పండిత, కల్పతరువు. ఇతర పేర్లు దేవశ్రీ, దేవగుప్తుడు, దేవరాజు. కాళిదాసు రచనల ప్రకారం 2వ చంద్రగుప్తుడు 21 రాజ్యాలను జయించాడు. ఓకే, 2వ చంద్రగుప్తుడు కాళిదాసు రచనల ప్రకారం 21 రాజ్యాలను జయించాడు. ఇతను శకులలో చివరి రాజైన 3వ రుద్రసింహుడిని ఓడించి సాకారి, విక్రమాదిత్య అనే బిరుదులు పొందాడు. ఫ్రెండ్స్, మీరు ఇండియన్ హిస్టరీని సరిగ్గా చూసినట్టయితే శకులు 2 రకాలు. ఓకే, శకులు అనేవారు 2 రకాలు. ఒకరు క్షహరాట వంశం, 2 కార్దామక వంశం. ఓకే, క్షహరాట వంశం, కార్దామక వంశం. క్షహరాట వంశంలో చివరివాడు నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి సంహరించి క్షహరాట వంశాన్ని పూర్తిగా తొలగిస్తాడు. కార్దామక వంశంలో చివరివాడు 3వ రుద్రసింహుడు. ఓకే, 3వ రుద్రసింహుడిని 2వ చంద్రగుప్తుడు సంహరించి కార్దామక వంశాన్ని తొలగిస్తాడు. ఓకే, ఈ విధంగా శకులు పూర్తిగా భారతదేశ చరిత్రలో కనుమరుగవుతారు. ఓకే, క్షహరాట వంశం, కార్దామక వంశం. ఆ విధంగా 3వ రుద్రసింహుడిని ఓడించిన తరువాత శకుల రాజధాని అయిన ఉజ్జయినిని 2వ చంద్రగుప్తుడు తన 2వ రాజధానిగా చేసుకున్నాడు. ఈ విజయాలకు చిహ్నంగా వెండి నాణేలను జారీ చేశాడు. ఓకే, వెండి నాణేలను జారీ చేసిన మొదటి గుప్తరాజు 2వ చంద్రగుప్తుడు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 2వ చంద్రగుప్తుని కంటే ముందు మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు వీళ్ళందరూ కూడా నాణాలను జారీ చేశారు. అయితే అవన్నీ కూడా బంగారు నాణాలు. వెండి నాణాలను జారీ చేసిన మొదటి గుప్తరాజు 2వ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. చంద్రగుప్తుడు నాగవంశానికి చెందిన కుబేర నాగను వివాహం చేసుకున్నాడు. తన కుమారుడు కుమారగుప్తునికి కదంబ రాకుమారితో వివాహం చేయించాడు. ఇతని కుమార్తె ప్రభావతి గుప్తను వాకాటక రాజు 2వ రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు. రుద్రసేనుడి మరణానంతరం ప్రభావతి గుప్త తన తండ్రి సహాయంతో వాకాటక రాజ్యాన్ని పరిపాలించింది. ఓకే, ఇది ఇంపార్టెంట్.
రుద్రసేనుని మరణానంతరం ప్రభావతి గుప్త తన మైనర్ కుమారులతో సహా తండ్రి సహాయంతో వాకాటక రాజ్యాన్ని పరిపాలించింది. మనకు పెట్టే విధంగా వస్తుందంటే గుప్తుల కాలంలో వాకాటక రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఎవరు? ఓకే, గుప్తుల కాలంలో వాకాటక రాజ్యాన్ని పరిపాలించిన మహిళ ఎవరు అంటే ప్రభావతి గుప్త. ఇంపార్టెంట్ పెట్టింది. అలా చంద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఢిల్లీలోని కుతుబ్ మీనార్ వద్ద గల మెహరౌలి ఇనుప స్తంభ శాసనం రెండవ చంద్రగుప్తుని యొక్క రాజ్య విస్తరణ గురించి మరియు బెంగాల్ ఆక్రమణ గురించి తెలుపుతుంది. ఈ ఇనుప స్తంభ శాసనం 23 అడుగుల ఎత్తు మరియు 6 టన్నుల బరువు ఉంటుంది. ఇప్పటికీ ఈ స్తంభం తుప్పు పట్టకుండా ఉండటం దీని ప్రత్యేకత. ఓకే, ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉండటం ఈ స్తంభం ప్రత్యేకత. మెహరౌలి ఇనుప స్తంభ శాసనాన్ని రెండవ చంద్రగుప్తుని ఆస్థాన అధికారి అయిన అమరక దేవుడు ఉజ్జయినిలో వేయించాడు. తరువాతి కాలంలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని ఉజ్జయిని నుండి ఢిల్లీకి తరలించారు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కుతుబ్ మీనార్ పక్కన చూడవచ్చు. ఫిరోజ్ షా తుగ్లక్ ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాసనాన్ని ఉజ్జయిని నుండి ఢిల్లీకి తరలించి కుతుబ్ మీనార్ పక్కన ఉంచాడు. రెండవ చంద్రగుప్తుడు సుల్తాన్ గంజ్లో 7.5 అడుగుల కంచు బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఓకే, సుల్తాన్ గంజ్లో 7.5 అడుగులతో కంచుతో తయారు చేసిన బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ విగ్రహం ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ప్యాలెస్లో ఉంది. ఓకే, బ్రిటిష్ వారు తీసుకువెళ్ళారు. చంద్రగుప్తుడు ఉదయగిరిలో 20 అడుగుల ఎత్తుగల వరాహ విగ్రహాన్ని నిర్మించాడు. రెండవ చంద్రగుప్తుని పరిపాలనా కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు అంటే రెండవ చంద్రగుప్తుని పరిపాలనా కాలం. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అని పిలువబడ్డ కవులు ఉండేవారు. ఈ నవరత్నాలు మనం చూస్తే కాళిదాసు, వారాహిమిహిరుడు, అమరసింహుడు, వరూరుచి, శంకు, ధన్వంతరి, బేతాళ భట్టు, క్షమణీకుడు, ఘటకూర్పుడు. ఓకే, ఇతన్ని బేతాళ భట్టు లేదా వేటాల భట్టు అని కూడా అంటారు. వీరు మనకు ఇంపార్టెంట్. మనకు ప్రశ్న ఏ విధంగా ఇస్తాడైతే క్రింది వారిలో రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో లేనివారు ఎవరు అని చెప్పి 4 పేర్లు ఇస్తారు. లేదా కింది వారిలో రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాల్లో ఉన్నవారు ఎవరు అని చెప్పి అలా ఇవ్వచ్చు మనకి. ఓకే, మనకి ఇది ఇంపార్టెంట్. కాళిదాసు, వారాహిమిహిరుడు, అమరసింహుడు, వరూరుచి, శంకు, ధన్వంతరి, బేతాళ భట్టు, క్షవణీకుడు, ఘటకూర్పుడు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో రెండవ చంద్రగుప్తుని అనంతరం పరిపాలించిన కుమారగుప్తుడు, అతను నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా స్థాపించాడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్టింగ్లో ప్రశ్న అడిగాను కదా, హరిసేనుడు. ఓకే, అలహాబాద్ శాసనాన్ని వేయించిన సముద్రగుప్తుని అధికారి హరిసేనుడు. ఇది అశోకుని అలహాబాద్ శాసనం పైనే చెక్కారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.